ఈ వీడియోలో హారాన్ని అకరణీయం ఎలా చేయాలో చూద్దాం. దీనినే ఇంగ్లీష్లో రేషనలైజింగ్ ది డినామినేటర్ అని అంటారు. దీనికోసం మనం కొన్ని ఉదాహరణలు తీసుకొని చర్చిద్దాం. మొదటి ఉదాహరణ 1/√2 యొక్క హారాన్ని అకరణీయం చేయండి. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే మనకిచ్చిన సంఖ్యలోని హారం అనేది ఏంటి? √2 అనేది ఒక కరణీయ సంఖ్య. అంటే ఈ కరణీయ సంఖ్యను మనం ఏం చేయాలి? అకరణీయ సంఖ్యగా మార్చాలి. దానిని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాము. ఇటువంటి ప్రశ్నలు ఇచ్చినప్పుడు మనము ఈ పద్ధతిని అనుసరిస్తాము. 1/√2లో ఉన్న హారం ఏంటి? √2. ఇప్పుడు ఈ హారాన్ని తీసుకొని మనకిచ్చిన సంఖ్యలోని లవాన్ని హారాన్ని √2తో గుణిస్తాము. ఇప్పుడు 1 × √2 డివైడెడ్ బై √2 × √2. 1 × √2 ఏమవుతుంది? √2 అవుతుంది. √2 × √2 ఏమవుతుంది? 2 అవుతుంది. ఎందుకంటే √2 × √2 హోల్ స్క్వేర్ అవుతుంది. ఆ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతాయి. లేదు అంటే మనము ఇక్కడ ఈ సమీకరణాన్ని కూడా వాడవచ్చు. √a × √a ఏమవుతుంది? a అవుతుంది. ఇక్కడ చూడండి, √2 × √2 ఉంది కాబట్టి దాని యొక్క ప్రతిఫలం ఏమవుతుంది? 2 అనేది అవుతుంది. ఇప్పుడు మీరు గమనించండి, హారం ఏమైంది? ఇంతకుముందు √2 ఉంది. √2 అనేది ఒక కరణీయ సంఖ్య. ఇప్పుడు హారం ఏముంది? 2 ఉంది. 2 అనేది ఒక అకరణీయ సంఖ్య. అదే కదా మనకి ప్రశ్నలో అడిగింది. 1/√2 యొక్క హారాన్ని అకరణీయం చేయమన్నారు. ఇప్పుడు మనం దానిని అకరణీయ సంఖ్యగా మార్చాము. ఇప్పుడు ఇంకొక ఉదాహరణను తీసుకుందాం. రెండవ ఉదాహరణ. ఇప్పుడు ఈ ప్రశ్న కూడా చూడండి, ఇంతకుముందు ప్రశ్నలానే ఉంది. 7/15 యొక్క హారాన్ని అకరణీయం చేయండి అని అన్నారు. ఇప్పుడు మనము ఈ సంఖ్యను తీసుకుందాం, 7/15. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇంతకుముందు ఉదాహరణలానే హారంలో ఉన్న √15తో లవాన్ని హారాన్ని గుణిద్దాం. ఇప్పుడు ఇదేమవుతుంది? 7 × √15 డివైడెడ్ బై √15 × 15. లవంలో ఉన్న 7 × √15 ఏమవుతుంది? 7 × √15 అవుతుంది. హారంలో ఉన్న √15 × √15 ఏమవుతుంది? √15 హోల్ స్క్వేర్ అవుతుంది. ఆ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతాయి. ఇప్పుడు ఇది ఎలా అవుతుంది? 7 × √15 డివైడెడ్ బై 15. ఇక్కడ మనము ఇంతకుముందు ఉపయోగించిన సర్వ సమీకరణాన్ని ఉపయోగించాము. అదేంటి? √a × √a ఏమవుతుంది? a అవుతుంది. ఇక్కడ √15 × √15 ఏమవుతుంది? 15 అవుతుంది. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ కూడా హారం అనేది మొదట్లో కరణీయ సంఖ్యగా ఉండేది, ఇప్పుడు అకరణీయ సంఖ్య అయింది. ఇప్పుడు మూడవ ఉదాహరణను చూద్దాం. మూడవ ఉదాహరణ ఏంటి? 12/2 - √5 యొక్క హారాన్ని అకరణీయం చేయమన్నారు. అంటే ఇక్కడ 2 - √5ని మనము అకరణీయ సంఖ్యగా మార్చాలి. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే మనము ఇంతకుముందు చర్చించిన ఉదాహరణలతో పోల్చుకుంటే ఇది కొంచెం భిన్నంగా ఉంది. ఇప్పుడు దీనిని ఎలా సాధించాలో చూద్దాం. 12/2 - √5. ఇక్కడ చాలామంది ఒక తప్పు చేసే అవకాశం ఉంది. అదేంటి అంటే హారంలో ఉన్న √5తో లవాన్ని హారాన్ని గుణిస్తారు. అలా కాదు. ఇక్కడ ఏం చేయాలంటే హారంలో ఉన్న మొత్తం అంటే 2 - √5ని మనకిచ్చిన సంఖ్యలోని లవాన్ని హారాన్ని గుణించాలి. ఇప్పుడు ఎలా చేస్తాం? అది ఇంటూ. కాకపోతే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ 2 - √5 ఉందా? మనం దీన్ని ఏం చేస్తామంటే 2 + √5. అంటే ఇక్కడ ప్లస్ ఉంటే మైనస్ చేస్తాము, మైనస్ ఉంటే ప్లస్ చేస్తాము. ఇక్కడ 2 - √5 ఉంది కాబట్టి మనం ఇప్పుడు దేంతో గుణిస్తాము? 2 + √5తో లవాన్ని హారాన్ని గుణిస్తాం. ఇప్పుడు ఇది ఎలా సూక్ష్మీకరించబడుతుంది? 12 × 2 + √5. ఇక్కడ కింద ఏమవుతుంది? 2 - √5 × 2 + √5. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే పైన ఉన్న సమాసాన్ని ఎలా మనం సూక్ష్మీకరించవచ్చు? 12 × 2 24, 12 + 12 × √5 12√5. అదేంటి? లవంలో ఉన్నది అలా సూక్ష్మీకరించబడుతుంది. కింద ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే అది ఏ రూపంలో ఉంది? a + b × a - b రూపంలో ఉంది. ఇంతకుముందు వీడియోలలో మనం చూసాం ఒక సర్వ సమీకరణాన్ని. అదేంటి? a + b × a - b ఏమవుతుంది? a² - b² అవుతుంది. ఇక్కడ a విలువ ఎంత? 2. b విలువ ఎంత? √5. అంటే a² - b² ఏమవుతుంది? 2² -
స్క్వేర్ రూట్ ఆఫ్ 5 హోల్ స్క్వేర్ అవుతుంది. అదే ఇప్పుడు రాస్తాను చూడండి. ఇక్కడ 20 ప్లస్ ఇంతకుముందు చెప్పినట్టు 12 ఇంటూ 2 24 ప్లస్ 12 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 5 12 రూట్ 5 కింద ఇంతకుముందు చెప్పాను ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఏమవుతుంది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఇక్కడ ఏ విలువ ఎంత 2 స్క్వేర్ ఎంత 4 మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 5 హోల్ స్క్వేర్ ఏమవుతుంది స్క్వేర్ రూట్ అండ్ స్క్వేర్ క్యాన్సిల్ అయ్యి ఏమవుతుంది అది 5 అవుతుంది. 4 మైనస్ 5 విలువ ఎంత -1. ఇక్కడ మనం ఈ సర్వ సమీకరణాన్ని ఉపయోగించాము. 24 ప్లస్ 12 రూట్ 5 డివైడెడ్ బై 4 మైనస్ 5 ఎంత -1. ఇప్పుడు లవాన్ని -1తో డివైడ్ చేస్తే ఏమవుతుంది -24 మైనస్ 12 రూట్ 5గా అవుతుంది. హారం అనేది ఏముంది ఇక్కడ ఏమీ లేదంటే 1 ఉన్నట్టు. ఇంతకుముందు కరణీయ సంఖ్య ఉంది హారంలో, ఇప్పుడు మాత్రం అకరణీయ సంఖ్య ఉంది. ఇప్పుడు ఇంకొక ఉదాహరణ తీసుకొని చర్చిద్దాం. 4వ ఉదాహరణ 5y బై 2 రూట్ y మైనస్ 5. ఇది మనము ఇంతకుముందు చేసిన ఉదాహరణ లాంటిది. ఇప్పుడు దీన్ని ఎలా సాధించాలో చూద్దాం. 5y బై 2 రూట్ y మైనస్ 5. ఇక్కడ ఇంతకుముందు చెప్పినట్టుగానే హారంలో ఉన్న మొత్తం సంఖ్యని లేదా సమాసాన్ని మనం తీసుకోవాలి. మైనస్ ఉంటే అంటే పదాల మధ్యన మైనస్ ఉంటే దాన్ని ప్లస్ చేయాలి, ప్లస్ ఉంటే మైనస్ చేయాలి. ఇప్పుడు దీన్ని ఏం చేస్తాము ఇక్కడ మనం ఏం తీసుకుంటాము 2 రూట్ y ప్లస్ 5గా తీసుకుంటాం. ఎందుకంటే ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి లవాన్ని హారాన్ని దేంతో గుణిస్తాము 2 రూట్ y ప్లస్ 5 బై 2 రూట్ y ప్లస్ 5. ఇక్కడ ఏమవుతుంది లవంలో ఉన్న సమాసాలని గుణించండి, హారంలో ఉన్న సమాసాలను కూడా గుణించండి. 5y ఇంటూ 2 రూట్ y ప్లస్ 5 డివైడెడ్ బై 2 రూట్ y మైనస్ 5 ఇంటూ 2 రూట్ y ప్లస్ 5. ఇప్పుడు పైనున్న లవాన్ని గుణిద్దాం. 5y ఇంటూ 2 రూట్ y ఏమవుతుంది 10y రూట్ y అవుతుంది. ప్లస్ 5y ఇంటూ 5 ఏమవుతుంది 25y అవుతుంది. కింద హారంలో ఉన్నది ఏ రూపంలో ఉంది a ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి రూపంలో ఉంది. అదేమవుతుంది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్గా మనం రాసుకోవచ్చు. ఇక్కడ చూడండి అదే రాశాను. ఇప్పుడు 5y ఇంటూ 2 రూట్ y ఏమవుతుంది 10y రూట్ y ప్లస్ 5y ఇంటూ 5 ఎంత అవుతుంది 25y డివైడెడ్ బై ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఇక్కడ ఏ విలువ ఎంత కింద 2 రూట్ y అనేది ఏమవుతుంది 5 అనేది b అవుతుంది. 2 రూట్ y హోల్ స్క్వేర్ మైనస్ 5 స్క్వేర్. ఇక్కడ ఇదే సర్వ సమీకరణాన్ని ఉపయోగించాను. ఇక్కడ చూడండి పైన ఉన్నది ఏమవుతుంది 10y రూట్ y ప్లస్ 25y. కింద ఏమవుతుంది 2 రూట్ y హోల్ స్క్వేర్ని ఎలా రాయొచ్చు 2 స్క్వేర్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ y హోల్ స్క్వేర్గా రాయొచ్చు. 2 స్క్వేర్ ఏమవుతుంది 4 స్క్వేర్ రూట్ ఆఫ్ y హోల్ స్క్వేర్ ఏమవుతుంది y అవుతుంది. మైనస్ 5 స్క్వేర్ ఎంత 25. ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాము ఈ వీడియోలో మనం ఏదైనా హారాన్ని అకరణీయం ఎలా చేయాలో అనేది కొన్ని ఉదాహరణల సహాయంతో నేర్చుకున్నాము.